టీఆర్ఎస్ లో ఎవరి దారి వారిదేనా? ఎవరి ఎజెండాను వారే ఫిక్స్ చేసుకుంటున్నారా? పార్టీ అగ్ర నాయకత్వంలోనే డివైడ్ టాక్ ఎందుకు? ఏ ఇష్యూ తీసుకోవాలో, ఎలా జనాల్లోకి వెళ్లాలో కనీసం పార్టీలో చర్చిస్తున్నారా? ఫ్యామిలీలో గొడవలు ఫిక్స్ చేసుకు వెళ్లాయన్న ప్రచారంలో వాస్తవం ఏంటి? లీడర్లు తలో సొంత ఎజెండాతో క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? లెట్ us వాచ్ దిస్ స్టోరీ. పవర్ కోల్పోయాక కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ల మధ్య గ్యాప్ పెరిగిందన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నీ వల్లే అంటే నీ వల్లేనని ఫైట్ చేసుకుంటున్నారని టాక్. కేసీఆర్ హెల్త్ బాగాలేనప్పుడు గొడవలు కాస్త తగ్గినట్టే తగ్గి ఇప్పుడు మళ్లీ పెరిగాయని పార్టీ ఇంటర్నల్ గా చర్చ జరుగుతోంది. కేసీఆర్ వల్లే పవర్ పోయిందని, కేటీఆర్ భవిష్యత్తు ఆగమైందన్న వాదన ఒకటైతే, కేటీఆర్ కవిత తీరుతోనే పార్టీ పరిస్థితి దిగజారిందన్న చర్చ కుటుంబ సన్నిహితుల్లో నడుస్తోందని టాక్. కేసీఆర్ కాలు సర్జరీ తర్వాత ఎక్కడ ఉండాలన్న చర్చ జరిగినప్పుడు తన ఇంటికే రావాలని కవిత అడిగినట్టు సమాచారమైతే నందినగర్ ఇంటికి పోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఎలక్షన్ ఫలితాల తర్వాత కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడంతో ఓటమిపై కుటుంబంలో పెద్దగా చర్చ జరగలేదని చెబుతున్నారు. కేసీఆర్ కోలుకున్న తర్వాతే ఈ చర్చకు మళ్లీ రెక్కలొచ్చినట్టు తెలుస్తోంది. అధికారం ఉన్నంత కాలం ఒకే కుటుంబంగా కనిపించిన నేతలు ఇప్పుడు తలోదారిన సొంత ఎజెండాతో పోవడం పార్టీ నేతలను కన్ఫ్యూజన్ లో పడేస్తోంది. కేటీఆర్, కవిత పోటాపోటీగా సొంత ఎజెండాలు ప్రకటించడం కలకలం రేపుతోంది. ఏదోలా యాక్టివ్ గా ఉన్నామని ఇద్దరూ పోటీ పడుతుండటంతో పార్టీకే ఎజెండా లేకుండా పోతోందని పార్టీ నేతలు ఫీల్ అవుతున్నారు. ప్రతిపక్షంగా పబ్లిక్ లో ఉన్నామని చెప్పుకునే కంటే పార్టీలోనే ఒకరికొకరు డామినేట్ చేసుకునే ప్రయత్నమే కనిపిస్తోందంటున్నారు. సమన్వయం, నాయకత్వ లోపాలతో ఓటమిపై తలో మాట మాట్లాడడం, ప్రభుత్వం ఉండదంటూ అనాలోచిత మాటలు, తలో ఎజెండా ఎత్తుకోవడం జనంలో బూమరాంగ్ అవుతోందన్న చర్చ నడుస్తోంది. పదేళ్ల పాలనా అనుభవం తర్వాత కూడా ప్రతిపక్షంగా ఏం చేయాలన్న దానిపై పార్టీకి సరైన డైరెక్షన్ లేదన్న అభిప్రాయం సీనియర్లలో వినిపిస్తోంది. రిజల్ట్ వచ్చిన కొన్ని రోజులకే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని కవిత మాట్లాడడం చర్చకు దారితీసింది. పూలేపై 10 ఏళ్లు లేని ప్రేమ ఇప్పుడే ఎందుకన్న కామెంట్లొచ్చాయి. అంతేకాదు, 10 ఏళ్లు తానే అడగలేదని, ఇప్పుడు అడిగితే తప్పేంటని రివర్స్ గా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. కవిత డిమాండ్ కంటే ముందే ప్రగతి భవన్ కు పూలే భవన్ పేరు పెట్టింది రేవంత్ సర్కార్. పూలే గురించి కవిత మాట్లాడడం పొలిటికల్ మైలేజ్ కోసమేనన్న విమర్శలొచ్చాయి. ఆ తర్వాత కూడా పార్టీతో సంబంధం లేకుండా కవిత వేర్వేరు ఎజెండాలు ప్రకటించారు. లిక్కర్ కేసుకు తోడు మారిన రాజకీయంతో నిజామాబాద్ లో కవిత పోటీ చేయట్లేదన్న చర్చ జరుగుతోంది. పోటీ వద్దని కేటీఆర్ చెప్పారని, ఉనికి కోసమే కవిత సొంతంగా రాజకీయ ఎజెండా తీసుకొస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇటు కేటీఆర్, కవిత అసెంబ్లీ ఫలితాల తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ భవన్ లో అడుగు పెట్టలేదు. ప్రెస్ మీట్లు ఉన్న రోజునే కాస్త అటు ఇటుగా కవిత ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్లు ఇవ్వడంతో దాని మధ్య లాంగ్ గ్యాప్ ఉందన్న చర్చ నడుస్తోంది. కేటీఆర్ స్టేట్మెంట్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. ఓటమికి కారణాన్ని నేతల మీదకు నెట్టే ప్రయత్నంపై అంతర్గత సమీక్షల్లో క్యాడర్ నేరుగానే ఎదురు తిరుగుతోంది. ముఖ్య నేతల్ని స్థానిక నేతలు ముఖం మీదే నిలదీశారు. కేటీఆర్ నాయకత్వం పైన విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీలో ప్రధాన నేతగా చెప్పుకునే ప్రయత్నంలోనే ప్రతిదానికి కేటీఆర్ స్పందిస్తున్నారన్న చర్చ ఉంది. పబ్లిక్ అంశాల కంటే పవర్ పోయిందన్న అసహనమే కేటీఆర్ మాటల్లో వినిపిస్తోందన్న డిస్కషన్ జరుగుతోందని టాక్. కేటీఆర్ చలో మేడిగడ్డ పిలుపుని కేసీఆర్ తప్పు పట్టినట్టు సమాచారం. పార్టీ ప్రజాప్రతినిధుల మేడిగడ్డ టూర్ సెల్ఫ్ గోల్ అయిందన్న విమర్శలొచ్చాయి. నిట్ట నిలువుగా చీలిన పిల్లర్లు చూస్తేనే మేడిగడ్డ ఎట్లా కట్టారో తెలుస్తుంటే అక్కడికి పోయి ఏం చెబుతారన్న ప్రశ్నలొచ్చాయి. పిల్లర్ల దగ్గరకు మీడియా రాకముందే అక్కడి నుంచి జారుకున్నారు కేటీఆర్. ముక్కలైన పిల్లర్ల దగ్గర ఫోటోలు, విజువల్స్ లో కేటీఆర్ కనిపిస్తే నవ్వుల పాలవుతామన్న భయంతోనే అక్కడి నుంచి కేటీఆర్ హడావిడిగా తప్పుకున్నారని పార్టీ నేతల మాట. టూర్ సక్సెస్ కాకపోగా మేడిగడ్డ బండారాన్ని కేటీఆర్ఏ స్వయంగా బయటపెట్టినట్లయిందని పార్టీ నేతల ముచ్చట. కేటీఆర్ చలో మేడిగడ్డ టూర్ కి ఎమ్మెల్సీ కవిత డుమ్మా కొట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది.
తాజాగా కవిత, కేటీఆర్ ఆధిపత్య పోరు వేర్వేరుగా నడిపిస్తున్న సొంత ఎజెండాల మధ్య సీనియర్లు అయోమయంలో పడుతున్నారు. ఇవన్నీ కేసీఆర్ కు తెలిసే జరుగుతున్నాయా? తెలిసినా ఏం చేయలేక కేసీఆరే వదిలేశారా అన్న గుసగుసలు తెలంగాణ భవన్లో వినిపిస్తున్నాయి.